మ్యాచ్ నెంబర్ 7 సిఎస్కే వర్సెస్ పంజాబ్. పంజాబ్ అయితే టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నారు. చెన్నై అయితే మంచి స్కోర్ని అయితే పెట్టారు పంజాబ్ ముందు. మ్యాచ్ గురించి చూసుకుంటే సంజు శాంసన్ యాజ్ యూజువల్గా 7 రన్స్ అయితే చేసి అవుట్ అయ్యాడు చాలా తక్కువ స్కోర్కి. ముఖ్యంగా వచ్చేసి చాలా ఇంపార్టెంట్ సిఎస్కేకి, కానీ అంత మంచిగా అయితే ఆడలేకపోతున్నాడు. ఇక్కడ వచ్చేసి గైక్వాడ్ తర్వాత ఆయుష్ మాత్రం మంచి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పారు. ముఖ్యంగా మాత్రే చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ఆడాడు. అతని కారణంగానే 200 అయితే సాధ్యమైంది. 73 కొట్టాడు 43 బాల్స్లో. తర్వాత దుబే కూడా చాలా సమయస్ఫూర్తి అయితే చూపించి మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు. ముఖ్యంగా వచ్చేసి స్టార్టింగ్లో కొంచెం టైం తీసుకున్నాడు, తర్వాత వచ్చేసి మంచిగా ఆడాడు. ఇక్కడ చూసుకుంటే చాలా గొప్ప ఇన్నింగ్స్ ఇది, ఎందుకంటే వాళ్ళైతే చాలా ప్రెజర్ పెట్టారు. ముఖ్యంగా వచ్చేసి అతనికి మంచి యార్కర్లు వేయడానికి ట్రై చేశారు. ఇంకొకటి ఏంటంటే ఆఫ్ సైడ్ బాల్స్ వేశారు, ఎందుకంటే లెగ్ సైడ్ వేస్తే ఖచ్చితంగా షాట్లు ఆడే ఛాన్స్ ఉందని. తర్వాత అయితే అతను చాలా అద్భుతంగా అయితే నియంత్రించుకొని అతను మంచిగా ఆడాడు. అతని కారణంగానే 200+ స్కోర్ అయితే చూసాము ఇక్కడ. తర్వాత వచ్చేసి సర్ఫరాజ్ ఖాన్, ఇతను వచ్చేసి చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ముఖ్యంగా 32 అయితే కొట్టాడు, అది కూడా 12 బాల్లలో 6 4లు 1 6 అయితే కొట్టాడు. తర్వాత వచ్చినటువంటి ప్రశాంత్ వీర్ 6 రన్స్ అయితే చేశాడు. తర్వాత పంజాబ్ బౌలింగ్ చూసుకుంటే హర్షదీప్ సింగ్ వచ్చేసి 4 ఓవర్లు వేసి 41 రన్స్ అయితే ఇచ్చాడు. ఎక్స్పెన్సివ్గా మారాడు. బార్లెట్ సంజు శాంసన్ అయితే అవుట్ చేయగలిగాడు, కానీ 4 ఓవర్లో 48 రన్స్ అయితే ఇచ్చాడు. విజయ్ కుమార్ వచ్చేసి 2 వికెట్లు తీసుకున్నాడు, చాలా అద్భుతమైన బౌలింగ్ చేశాడు. చాహల్ 1 వికెట్ తీసుకున్నాడు. చాహల్ ప్లేస్లో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసి ప్రియాన్ షార్యాన్ తీసుకుని వచ్చారు. స్టోయిన్స్ కూడా 1 ఓవర్ వేసి 17 రన్స్ అయితే ఇచ్చాడు. జెన్సన్ వచ్చేసి 4 ఓవర్లు 43 రన్స్ ఇచ్చి 1 వికెట్ అయితే తీశాడు. సో ఓవరాల్గా వచ్చేసి చాలా మంచి స్కోర్ అయితే చెన్నై చేశారు. ఇక్కడ పంజాబ్ కూడా గెలిచే ఛాన్స్ అయితే ఉంది. ముఖ్యంగా వాళ్ళు ఇంతకుముందు కూడా చాలాసార్లు సిఎస్కే మీద అయితే 200 స్కోర్ని అయితే చేంజ్ చేశారు. చూడాలి వాళ్ళు చేస్తారా లేదా అనేది.